రోజు నాకు ఇక్కడికి రావడానికి నా బాధ్యతగా నేను ఇక్కడికి వచ్చాను. హోమ్స్ పరిగే పరిస్థితి వచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా మాట్లాడచ్చు. లేదండి, చూసి వచ్చాను. అదే లేదండి, ఆల్రెడీ లోపల ఎప్పుడైతే వాళ్ళ పిల్లలు ఎలాగైతే గెంతు వచ్చారో అదంతా కూడా బ్రేక్ చేశారు. ఇప్పుడు పిల్లలకి అటువంటి ప్రాబ్లం లేదు. ఈ కెమెరాస్ కూడా కొంచెం ఫిట్టింగ్ కూడా మళ్ళీ రీఇన్స్టాల్ చేశారు. సో ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. రాజారావు అని ఖైదీలకి వెళ్ళి బయట వస్తువులు కావాలంటే మోసపోయే ద్వారా డెఫినెట్ గా అలాంటి పరిస్థితి ఉంటే మొన్న చూసారండి, వైజాగ్ లోనే ఒక సూపరింటెండెంట్ ఇలా చేశారంటేనే ఇమీడియట్ గా మేము సస్పెండ్ చేసి ఇంట్లో కూర్చోం. సో అటువంటి పరిస్థితులు. ఇప్పుడు విషయం ఏంటంటే వ్యవస్థ, నేను ప్రతిసారి చెప్పడం కాదు కానీ డిస్టర్బ్ అయిపోయింది మొత్తం వ్యవస్థ అంతా. దీన్ని స్టిమ్యులెంట్ గా పెట్టడానికి కొంచెం టైం మాకు పడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడైనా ఉన్నా కూడా ఇమీడియట్ గా మేము రెస్పాండ్ అవుతున్నాం, ఇమీడియట్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం. అటువంటి ఫర్దర్ గా జరగకుండా కూడా మొత్తం నిఘా యంత్రాంగాన్ని మొత్తం మేము పెట్టాం. సెక్యూరిటీ పరంగా ఇప్పుడు అమ్మాయిలే పైకి వర్క్ చేసి వచ్చారు, బయట నుంచి కూడా లోపలికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కదా, సెక్యూరిటీ ఎలా ఉంది లోపలంతా? నేను చూసి వచ్చానండి. ఫస్ట్ నేను లోపలికి వెళ్ళిన వెంటనే అడిగింది కెమెరాస్. ఇంకో అంటే బయట నుంచి కూడా అబ్బాయిలు ఎవరైనా అంటే యాక్చువల్ గా ఇది మా పోలీస్ పరిధిలో చంద్రాది యాక్చువల్ గా అటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ అటువంటి పరిస్థితి ఉన్నా లేదు. ఎగ్జాక్ట్లీ, నేను ఒకసారి డిపార్ట్మెంట్ వాళ్ళతో ఆ రోజు నేను సిపి గారితో మాట్లాడడానికి కూడా ఆవశ్యకత అందుకే వచ్చింది. అసలు సెక్యూరిటీ పరంగా చూడండి, ఉమెన్ కానిస్టేబుల్ ఎక్కడైనా మనం పెట్టాలా, అసలు పోలీస్ ప్రొటెక్షన్ ఏమైనా ఉందా లేదా. ఎప్పుడు కూడా నాకు తెలిసి ఐసీడబ్ల్యూ మీరు కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఎప్పుడు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అడగల, అవసరం ఉండదు మాక్సిమం. ఇన్ కేస్ అటువంటి పరిస్థితి వస్తే కనుక కంపల్సరీగా మేము పోలీస్ ప్రొటెక్షన్ వాళ్ళు యాక్చువల్ గా మెంటల్ గా బాగా కొంచెం డిస్టర్బ్ అయ్యి వాళ్ళు డిప్రెషన్ లో ఉంటారు. డిప్రెషన్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి లోపల నేను 4-5 మాట్లాడాను. నేను ఒక్కదాన్ని మాట్లాడాను. నో 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 నో, అందుకే నాకు కొన్ని తెలుసు. నాకు తెలుసు కదండి. లేదు, అందుకే స్టాఫ్ అందరినీ దూరం పెట్టి నేను ఈ మేడం ఇద్దరమే కలిసి కూర్చొని వాళ్ళు ఏం లేదు, మా ఇంటికి పంపించేయండి, మేము వెళ్ళిపోతాం. సో జనరల్ గా ఉన్న ఆలోచనే అది, వాళ్ళు ఇంటికి పంపించేస్తే వెళ్ళిపోతామని. కానీ వాళ్ళ ఇంటికి పంపించాలి అనుకుంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ రావాలి. అది గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తుందంటే ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ అమ్మాయిని బాగానే చూసుకుంటారు, ఆ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి రిస్క్ రాదు, ఆ అమ్మాయిని ఇంకా మళ్ళా ఫర్దర్గా అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లం రాదు అని ఐసీడబ్ల్యూఎస్ వాళ్ళు, ఈ సిడబ్ల్యూఎస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా నమ్మితే సంతకం పెడతారు.